సోషల్ మీడియా జమానా నడుస్తుంది. ఓ మనిషి తప్పిపోయినా, ఓ వస్తువు పోగొట్టుకున్నా ఒక్క పోస్ట్ పెడితే కథం జర్రంత ఆలస్యమైనా దొరుకుతున్నాయి. కానీ ఓ 20 ఏండ్ల కింద ఓ మనిషి తప్పిపోతే గోడల మీద, ఆర్టీసీ బస్సుల మీద గా తప్పిపోయిన మనిషి పోటు వేసి ఎట్లా గుర్తుపట్టాలే, కనబడితే ఎవ్వరికి ఫోన్ చెయ్యాలనే ముచ్చటంతా రాదురు. ఆగో గా సోషల్ మీడియా జమానా అని చెప్పి ఇప్పుడు గాజోలెందుకంటారా? అయితే చూడుండ్రి అసలు ముచ్చటేందో. పోటువల ఉన్న బుజ్జమ్మ కనబడుట లేదు అని పోస్టర్ లేచే కాడికొచ్చింది తప్పిపోయిన జాను ముచ్చట. కాకినాడ జిల్లా తుని అగ్రహారంలో చిన్నారి తప్పిపోయి ఇయ్యాటికి 26 రోజుల పొద్దు అయినా సుత ఇదివరకు దాకా బుజ్జమ్మ జాడ చిక్కలే. పోలీసుల చెక్కింగ్లు, అడవి అధికారులు ఆరాధీసుడు, డ్రోన్ కెమెరాలు జల్లెడబట్టుడు, ఎన్డీఆర్ఎఫ్ టీములు ఎక్కడుందో అని ఎంకులాడు అన్ని ఒడిచినాయి. మీదంగా సెల్ ఫోన్ టవర్ సిగ్నల్, వాసన పసిగట్టి జాడ చెప్పే జాగిలాలతో కూడా ట్రై చేసిర్రు. ఎంత తిప్పల పడ్డా చిన్నారి జాడ మాత్రం దొరకలే. దీంతో ఇట్లయితే కాదని చెప్పి ఈ పోస్టర్ల ఉపాయం కట్టిర్రు. ఈ పోటువల ఉన్న బుజ్జమ్మ పేరు సుంకర జ్ఞానేశ్వరి. పోయిన నెల 6వ తారీఖు నాడు తప్పిపోయింది. ఎవరికన్నా నవ్వుపడితే ఈ నెంబర్లకు ఫోన్ కొట్టుర్రి అని పోలీసులే పోస్టర్లు కొట్టించి అంతటా అతికేసిర్రు. అట్లాని ఉత్తగేం కాదులో, పట్టించిన వాళ్ళకి ₹1,00,000 ఇస్తాం, చెప్పిన వాళ్ళ పేర్లు బయట సూత పెట్టం అని దోలాడే పని రువ్వడి పెంచిర్రు. అంతేకాదు ఇదివరకు దాకా సెల్ టవర్లను ఆధారంగా చేసుకుని 4,800 ఫోన్ కాల్స్ జల్లెడ పట్టిర్రు. అందులేమన్నా పాప ముచ్చట్లు మాట్లాడుకోరా అని ఎంకులాట చేస్తే అందులో ఏం లేదు. పెంపుడు కుక్క పోస్ట్ మార్టం రిపోర్టు వస్తున్నా ఏమన్నా జాడ దొరుకుతుంది అనుకురు గాని అది కూడా ఉత్తదే అయింది. మొత్తానికి కొండలు, గుట్టలు, అడవులు, చెట్టు పుట్ట అన్ని జల్లెడ బట్టి జీవరాశులు ఏమైనా ఎత్తుకపోయినాయని కనిపెడదామని బొమ్మలు సుత పెట్టిర్రు. అట్లగిన ఏ ఆధారం దొరకలే. ఆఖరికి ఈ పోస్టర్ల ఉపాయంతో దోలాడే పని పెట్టుకుర్రు. మరి దీంతోనన్నా దొరుకుతుందో లేదో గాని టెక్నాలజీ ఇంత పెరిగినా సుత చిన్న ఆధారం సుత దొరకలేదంటే చిత్రంగా ఉంది కదా అని అనుకుంటారు పబ్లిక్.